ఇంతకన్నా అదృష్టం ఇంకేం. లోకేష్ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి సార్. పవన్ కళ్యాణ్ లోకేష్ అప్పుడు ఏ పార్టీకి మెజారిటీ సీట్లు ఉంటే వాళ్ళు సీఎం అవుతారు కదా. పవన్ కళ్యాణ్ ఎట్లా సీఎం అవుతాడు? పవన్ కళ్యాణ్కు 17 సీట్లు ఉన్నాయి, 130 పైన టీడీపీకి ఉన్నాయి కదా. టీడీపీకే సొంతగానే బలం ఉంది కదా. అందువల్ల ఆ క్వశ్చన్ రూల్డ్ అవుట్. మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనే క్వశ్చన్ ఈ ఎన్నికలకు రూల్డ్ అవుట్, వెరీ క్లియర్. ఎందుకంటే మీకు 88 సీట్స్ ఉంటేనే అధికారం, 130 పైన టీడీపీకి సొంతగా ఉన్నప్పుడు అసలు జనసేన అడగదు, అడిగినా కూడా ఎవరు ఇయ్యారు కదా. అందువల్ల లోకేష్ చీఫ్ మినిస్టర్ అనే దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఒకవేళ జాతీయ రాజకీయాలకు వెళితే సో ఆ అవకాశం కూడా కొట్టిపారలేము. ఏడాదో 2 ఏళ్ళు అయినా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి లోకేష్ అప్పచెప్పి, లోకేష్ ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలుస్తున్నాడు, ఇంపార్టెంట్ పాయింట్. సో అందువల్ల ఆ విమర్శ కూడా లేదు. సో లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తే ఆయన మళ్ళీ ఒక 3 ఏళ్ళ టైం ఉంటుంది, 2 to 3 years టైం. నిజంగా అది చంద్రబాబు నాయుడు కరెక్ట్ స్ట్రాటజీ అవుతుంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది కనుక ఈయన కేంద్రంలో కీలక పొజిషన్లో ఉంటాడు ఆయన అనుభవంతో. సో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళి ఆయన ఇంకా అవకాశం ఉంటుంది, వైస్ ప్రెసిడెంటో లేదంటే కేంద్రంలో ఒక కీలక బాధ్యత ఏదో ఒక పదవికి కనుక వెళ్తే, ఇక్కడ లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తే ఇంకా 3 ఏళ్ళలో ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఆయన ఎస్టాబ్లిష్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ ఏమైంది, కేసీఆర్ ఇప్పుడు ఈగ చేస్తారు, రేపు చేస్తారు, మాపు చేస్తారని చర్చ నడిచింది. కేటీఆర్ సీఎం చేయకుండానే కేసీఆర్ సీఎం పదవి పోయింది. రాహుల్ గాంధీ అలాగే అయింది. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయకుండా వదిలేస్తూ పీఎం పదవి కొరకు దేశమంతా నడవాల్సి వస్తుంది, భారత్ జోడో భారత్ నాయ్ అనాల్సి వస్తుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు కనుక వ్యూహాత్మకంగా వెళ్తే ఆ పాసిబిలిటీని కొట్టిపారేలేము. అందువల్ల ఇప్పుడే కనుక ప్రైమ్ మినిస్టర్ అవకాశం వస్తుంది అనుకోను, ఎందుకంటే పిఎం పోస్ట్ వేకెంట్ లేదు. నా అంచనా ఇప్పటికీ పిఎం విల్ బి నరేంద్ర మోడీ. సో ఈ లెక్కలు ఎందుకు వస్తున్నాయంటే బీజేపీకి సొంతగా మెజారిటీ రాదని. కానీ యాజ్ ఆఫ్ టుడే బీజేపీకి సొంతగా మెజారిటీ రాకపోయినా మిత్రపక్షాలతోనైనా మెజారిటీ వస్తుంది, సొంత కూడా మెజారిటీ రావచ్చు, లాస్ట్ వర్స్ చెప్పలేము యాజ్ ఆఫ్ టుడే. అందువల్ల మోడీ ప్రైమ్ మినిస్టర్ తప్ప ఇంకొకరికి అవకాశం ఉంటుందని అనుకోను. సో అది ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమికి స్కోప్ ఉంటుంది అనుకోను. అందువల్ల మోడీ బీజేపీ చంద్రబాబు నాయుడుకో ఇంకొకరికో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఆఫర్ చేస్తానికి పోతుంది అనుకోను. ఆ మాటకైతే అఖిలేష్ యాదవ్కు 36 సీట్లు దాకా ఉన్నాయి, మమతా బెనర్జీ 30 ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి ముందు వాళ్ళే పోవచ్చు, ఎవరు పోతారన్న గ్యారంటీ ఏమున్నది? ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వస్తానన్న మమతా బెనర్జీ ఎన్డీఏలో చేరదా? ఈవెన్ అఖిలేష్ చేరదా? ఎందుకు ములాయం సింగ్ యాదవ్ బీజేపీతో కలవలేదా గతంలో? మమతా బెనర్జీ వాజ్పేయి క్యాబినెట్లో మంత్రులు కూడా ఉన్నారు. అందువల్ల ఇది ఫ్యాన్సీ డిస్కషన్ పనికొస్తే తప్ప ఐ డోంట్ థింక్ అవకాశం ఉంటుందని నేను అనుకోను. అయితే బీజేపీ ఒకవేళ మద్దతు తీసుకొని కావాలనుకుంటే అఖిలేష్ మమతా కన్నా చంద్రబాబు నాయుడు ఇది బెటర్ చాయిస్ అవుతారు వాళ్ళకి. ఎందుకంటే అఖిలేష్ అక్కడ యూపీలో అఖిలేష్తో కలవలేరు, బెంగాల్లో మమతాతో కలవలేరు, ఇక్కడ ఆల్రెడీ కలిసి ఉన్నారు. ఇవన్నీ మనకు ఫ్యాన్సీ ఫుల్ డిస్కషన్స్ తప్ప ఐ డోంట్ థింక్ మోడీ ప్రైమ్ మినిస్టర్ అవడానికి తప్ప వేరేటలకు అవకాశం లేదు. అంటే వీళ్ళు కలిసే ఉన్నారు కాబట్టి ఇంక ఇండియా కూటమి వైపు చంద్రబాబు వెళ్ళే పరిస్థితి ఎందుకుంటారు సార్ అసలు? అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ రాజకీయాల్లో ఎవరు ఎటువైపు ఉంటారు ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ విభేదించరా? అది ఎవరు రాజకీయాల్లో ఆ అవసరం ఇప్పుడు టీడీపీకి ఉంటుంది నేను అనుకోను, అవసరం వస్తుందని కూడా నేను అనుకోను. కానీ అవసరమే వస్తే రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారు ఏం చెప్పగలుగుతారు? ఏం పవన్ కళ్యాణ్ నువ్వు లోకేష్ పైన అవినీతి ఆరోపణలు చేయలేదా? మర్చిపోయినావా? మోడీని చంద్రబాబు నాయుడు విమర్శించలేదా? మర్చిపోయినావా? అవన్నీ రాజకీయాల్లో అలా ఉండవు. రాజకీయాల్లో అవసరాలే నిర్ణయిస్తాయి తప్ప మా పాతగా అట్లనుకున్నావు ఇట్లనుకున్నావు అనేది ఉండదు రాజకీయాల్లో. రాజకీయాలు అల్టిమేట్లీ ఎవరి అవసరం వాడిదే. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కూటమిలో ఆ ఆధిపత్యం తెలుగుదేశంకు 130 సీట్లు వచ్చాక పవన్ కళ్యాణ్ ఇది జూనియర్ పార్ట్నరే కదా. మీకు అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ పాత్ర ఉండొచ్చు ఈ విక్టరీ, అది ఏదున్నా, బట్ స్టిల్ ఇస్ ఎ ఫ్యాక్టర్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు మీరు మొదలు పెడతారు కూడా, మేము కూటమి కట్టకపోయినా గెలిచేవాళ్ళం, మా చంద్రబాబు నాయుడు ఏదో భయపడ్డాడు, ఇప్పుడు ఈ విజయం చూస్తే అసలు కూటమితో సంబంధం లేకుండా గెలిచేవాళ్ళం, అనవసరంగా మావాడు కూటమి పెట్టి పవన్ కళ్యాణ్కి 21 సీట్లు బీజేపీకి 10 సీట్లు ఇచ్చాడు, ఏమి లేకపోయినా మేము గెలిచేవారం అని అంటారు కూడా. ఇప్పుడు మీరు చూస్తుండండి, ఒక 2 నెలలు తిరగకపోతే ఈ మాట రాకపోతే చూడండి. బట్ పవన్ కళ్యాణ్ లోకేష్ చీఫ్ మినిస్టర్గా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటాడా? ఇలాంటి క్వశ్చన్లకు టూ ఎర్లీ టు ఆన్సర్.
అందువల్ల అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి ఆప్షన్ ఉంటుంది కేంద్రంలో వెళ్ళటానికి. రాజకీయాలు అలా ఉండదు. రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి సహచరులైన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లేరా? సో అందువల్ల రాజకీయాల్లో ఫలానా ప్రజలు ఇచ్చిన తీర్పే ఫైనల్ కదా. ప్రజలు ఎవరికి నాయకత్వంతో వాళ్ళే, జూనియర్ సీనియర్తో సంబంధం లేదు కదా. ఓకే సార్, బీజేపీ ఇంకా తిరుగులేదు, అసలు ఆల్టర్నేటివే ఇంకా దేశానికి లేదు, మోదీ గారు ఒక్కరే దిక్కు అనే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే బీజేపీకి వచ్చిన ఇప్పుడు లెక్క చూస్తే వాళ్ళు అనుకున్న లెక్క తప్పిందా, తప్పితే ఎక్కడ తేడా వచ్చింది? అంటే మొదటి నుంచి కూడా డిఫరెంట్ అసెస్మెంట్స్ వచ్చాయి. మన ప్రశాంత్ కిషోర్ అసెస్మెంట్ ఒకటి, అవును, ఆయన లాస్ట్ టైం ఉన్నదానికన్నా ఇంకో 10-20 పెరుగుతాయి అన్నాడు. అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఇయాన్ బ్రెమర్ 305 ±10 అన్నాడు. అలాగే మీకు యోగేంద్ర యాదవ్ లాస్ట్ టైం కన్నా బీజేపీకి ఒక 70 తగ్గుతాయి, ఎన్డీఏకి అయితే 85 తగ్గుతాయి అన్నాడు. ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ ఏ ఎస్టిమేట్ రైట్ అవుతుందంటే టువర్డ్స్ యోగేంద్ర యాదవ్ ఉంది ఇప్పుడు. అయితే యోగేంద్ర యాదవ్ చెప్పినంత తగ్గుతాయని చూడాలి. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లయితే కనబడుతుంది. బీజేపీకి 320 330 వచ్చే వాతావరణమే తెలియదు. ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే ఉన్న ట్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 295లో ఉన్నారు సార్ ఎన్డీఏ, ఇండియా కూటమి 230, అదర్స్ 18. అండ్ మీకు 29 అంటే మీకు 230 కదా. అక్కడ ఇంపార్టెంట్ బీజేపీకి ఎంత ఉంది అనేది. 295లో బీజేపీ 230స్లో ఉన్నది అంతే. సో అందువల్ల మీకు ఇండియా కూటమి 230 వరకు వచ్చినట్టు అది మామూలు విషయం కాదు కదా. అసలు ఎవరు ఊహించలే. ఇప్పుడు ఇండియా కూటమి 295 వస్తాయని మల్లికార్జున్ ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ అంటే అందరూ నవ్వుకున్నారు పగటి కళ్ళని. కానీ ఇప్పుడు 230 దాకా వచ్చారు, జస్ట్ 60 గ్యాప్ కదా. సో అక్కడ నుంచి ఎవరైనా 2-3 మెయిన్ వాళ్ళు ఇటు వస్తే కథమే అయిపోతుంది. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ చెప్పిన 320 330 బీజేపీకే. మరి ఇక ఎన్డీఏ కలిపితే 380 అయిపోయేది కదా, అది స్కోప్ లేదు. మీకు 400 పార్ 400 దాడుతుంది అప్కి బార్ అనే క్వశ్చన్ లేదు. అప్కి బార్ 370 బీజేపీకి వస్తుంది అన్నారు. అసలు బీజేపీకి కాదు, ఎన్డీఏకే 370 వచ్చినట్లేదు. అవును. సో అందువల్ల బీజేపీ ఇచ్చిన నినాదం ఫలించే ప్రశ్నే లేదు. బీజేపీకి భారీ దెబ్బ తగులుతోంది. ఎక్కడ తగులుతోంది అని చూసుకుంటే ఇందులో నెంబర్ తగ్గడమే కాదు, ఒక పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఇప్పుడున్న ఫిగర్స్ని బట్టి హిందీ రాష్ట్రాల్లో భారీగా తగ్గుతుంది. ఇది బీజేపీ